సొరచేపని ఇదిగో ఇలాగా కోయించుకొని చక్కగా ఉప్పు కారం పసుపు అన్నీ ముంచుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఈ సొరచేప చాలా బాగుంటుంది. ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇందులో ఆయిల్ వేస్తే ఇదిగోనండి ఇలాగా తీసి వేసుకోవాలి. ఇదిగోనండి సొరచేప వేపుడు. మిసాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మళ్ళీ ఇంకో వంటతో మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే సొరచేప మామూలుగా పిట్టు చేసుకుంటారు తప్ప కూర కూడా వండుకుంటారు. దీన్ని ఫ్రై చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఆ ఫ్రై చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. సొరచేపని ఇదిగో ఇలాగా కోయించుకొని చక్కగా ఉప్పు కారం పసుపు అన్నీ ముంచుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఈ సొరచేప చాలా బాగుంటుంది. ఇలాగ కొత్త వెరైటీగా ఒకటి ఏదైనా మీకు చూపించాలని అనుకుంటుంటాను కదా, అది ఈరోజు సొరచేపని ఇలాగ ఫ్రై చేస్తే ఎలా ఉంటుందా అని మీకు చూపించాలని వచ్చానండి. సరే ఇంక మరి మొదలు పెట్టేద్దాం. అయితే ఇదిగోనండి ముందుగా ఆయిల్ ఎందుకు పోస్తున్నానంటే ఇది నేను కలిపే లోపల ఆయిల్ కాగాలి కాబట్టి అందుకని నేను ఆయిల్ ముందుగా వేస్తున్నాను. ఈ లోపల మన ఆయిల్ శుభ్రంగా కాగుతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇందులో ఆయిల్ వేస్తే దానికి బాగా పడతాయన్నమాట. ఓకే, కొంచెం ఆయిల్ కూడా వేసి కలపాలి. దీన్ని కలిపేసి అప్పుడు మీరు వీటికి రాయాలి. ఓకే, ఇదిగోనండి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ ఫిష్ ఇలాగ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు కదపకుండా అలాగ ఉంచి తర్వాత మళ్ళీ దాన్ని తిప్పి అవతల పక్కకి వేసుకుంటే అది కూడా కాస్త బాగా ఎగిరితే అడుగు పట్టకుండా ఉంటుంది అన్నమాట. లేకపోతే దేనికి అది ఏ ముక్క ఆ ముక్క వచ్చేస్తాయి. అందుకని ముక్క ఏదైనా వేసినప్పుడు కదపకుండా ఒక 2-3 నిమిషాలు ఉంచాలి కూరలో, అప్పుడే కరెక్ట్గా ఉంటాయి. ఇదిగోనండి ఇలాగా తీసి వేసుకోవాలి. వేగిపోయాయి బాగానే, మరీ ఎక్కువ మాడిపోయినా కూడా బాగుండవు కదా. అది ఇదిగో ఇంకొక 2 ఉన్నాయి, 2 ముక్కలు అవి కూడా వేసేస్తే కొత్తిమీర కొంచెం పైన ఇలా గార్నిష్ చేసి కరివేపాకు కాస్త చిటపటలాడాక అది కూడా తీసి ఇలా పైన వేస్తే చూడడానికి
బాగుంటుంది. అంతే, అయిపోయింది మన సొర వేపుడు. ఇదొక వెరైటీ, చూడండి. ఓహో, సొర కూడా ఇలా చేసుకుంటారా అని మీకే తెలుస్తుంది. కూర వండుకుంటారు చాలామంది, మనం ఇలా చేసుకున్నాం కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓహో అని సొర ముక్కలు కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటాయి, బాగుంటాయి, విడిపోవు మామూలు చేపల్లాగా. ఇదిగోనండి సొరచేప వేపుడు. మీరు కూడా ప్రయత్నించి మాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందని, తిని ఎలా ఉందో చెప్పండి. సరేనండి, ఓకే అండి. మరి ఇంకో రోజు మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.